ఎడమ వైపు దొంగ స్పందించాడు. ఏమని? యేసు, నువ్వు ఎన్నో అద్భుతాలు చేశావుగా, మరి నువ్వు నిజంగా దైవ కుమారుడు అయితే సిలువ మీద నుంచి నువ్వు దిగి మమ్మల్ని కూడా దించు, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అంటాడు. అప్పుడు కుడివైపు ఉన్న దొంగ అంటాడు, రై నోర్మయ్, వినలేదా ఆయన ప్రేమ, చూడలేదా ఆయన క్షమాగుణం? మనం ఈ శిక్ష పొందుతున్నామంటే మనకు న్యాయమేరా? ఎందుకంటే మనం దోపిడీలు చేసాం, దొంగతనాలు చేసాం, అనర్హత్యలు చేసాం, దుర్మార్గాలు చేసాం. ఇలాంటి చావు మనకి న్యాయమే. కానీ ఈయన నేను అబ్జర్వ్ చేస్తున్నాను రా, ఒక్కసారి కూడా ఒక్క తప్పు చేసినట్టు నాకు కనబడలా, ఒక్కసారి కూడా ఒక్క నేరం చేసినట్టు నాకు కనబడలా. తాకి స్వస్థపరిచాడ్రా, పలికి స్వస్థపరిచాడ్రా, దీనుల్ని, ఆర్తుల్ని, అన్నార్తుల్ని ఆదరించాడ్రా, కడుపులు నింపాడ్రా, బాగు చేశాడ్రా, బ్రతికించాడ్రా, ఎవ్వరికి ఏ హాని చేయలేదురా. మనం శిక్ష పొందటం న్యాయం కానీ ఆయన శిక్ష పొందటం న్యాయం కాదురా. ఖచ్చితంగా నాకు అర్థమవుతుంది, ఈ శిక్ష మన కోసమే. ప్రభువా, నీవు నీ రాజ్యంతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావా అయ్యా అన్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకుంటావా? అప్పుడు యేసు ప్రభు అన్నాడు. ఎడమవైపు నోడు మాట్లాడినప్పుడు యేసయ్య మాట్లాడలా, కుడివైపు ఉన్న దొంగ ఈ మాట పలికినప్పుడు అప్పుడు ఆ మరణ వేదంలో ప్రభు మాట్లాడుతూ, రెండవ మాటగా సిలువలో ప్రభు మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు, వీరిని క్షమించు అనే మాట. ఇది రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందో అంటాడు. అంటే సిలువ మీద ఉన్న దొంగకి ఎప్పుడు పరివర్తన కలిగింది? సిలువ మీద ఎక్కినప్పుడు కలిగింది. ఒకవేళ అతను కింద నిలిచి ఉన్నట్టయితే యేసు ప్రభు ఏం చెప్పాడు తెలుసా? కుమారుడా, వెళ్ళి బాప్తిస్మం పొంది రక్షణ పొందు నాయనా అనేవాడు. కానీ ఇప్పుడు వాడు బాప్తిజం పొందే ఛాన్స్ లేదు, ఎందుకంటే శిక్షలోకి వచ్చాడు. రోమా సైనికులు వదిలిపెట్టరు. సార్ నన్ను ఒక్కసారి సిలువ దించండి సార్, బాప్తిజం ముందు వస్తానంటే, అవునా సరే దిగిరా అని అనరు వాళ్ళు, పొడుస్తారు అవసరమైతే బళ్ళని తీసుకొని. కాబట్టి వానికి ఛాన్స్ లేదు కాబట్టి పరదైసుకి తీసుకెళ్ళాడు. నీకేం మాయ రోగం అని నేను అనలే, కానీ నువ్వు బాగానే ఉన్నావుగా, సిలువ మీద దొంగపోయాడు, నేను కూడా అంతే పోతానని ఎందుకు ఈ ముచ్చట్లు, ఎటకారాలు? నువ్వే నాశనం తెచ్చుకుంటావు. ఈ సోది ప్రసంగాలు మానుకొని మర్యాదగా మారు మనసు పొంది, నువ్వు ఇంకా సజీవమై ఉండగానే, నేడు అను సమయం నీకు దేవుడు ఇచ్చి ఉండగానే పోయి పాపాలన్నీ కడుక్కోను నిమిత్తం బాప్తిస్మం పొంది కడిగేసుకో, బతికిపోతావు. దైవాజ్ఞ ఇది, లేకపోతే నీ కర్మ. నువ్వు ఏ రిఫరెన్స్లు చూపించుకొని వెటకారాలు చేసుకుంటూ తిరుగుతావో, పసిబిడ్డలా తగ్గించుకొని చెప్పిన పని చేసావా ధన్యుడివి. వెటకారాలు చేస్తే రేపు నీ మూతే 30 అంకర్లు తిరిగిద్ది, అక్కడ జడ్జిమెంట్ జరిగేది.